భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన కోసం దుర్గమ్మ ఒక సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం అందించిన సందేశం ఏమిటంటే, బిడ్డా, ఈ దుర్గమ్మ శక్తి నీలో కలవబోతుంది తల్లి. ఈ దుర్గమ్మ శక్తి ఈరోజు నీలో లీనమ్మ అవ్వబోతుంది. యుగాల తర్వాత కోట్ల మందిలో ఒక్కదానిగా ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నిన్ను ఎంచుకున్నాను. నిన్ను ఎంపిక చేసుకున్నాను. నీ కోసం ఎవరెవరినో పంపుతున్నాను బిడ్డ. నీ కోసం ఎవరో తీసుకురాబోతున్నారు. కానీ నీకు అందివ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితం మారే క్షణం, నీ తలరాత, నీ కష్టాలు తీరే క్షణం, ఈ కన్నీళ్లు దూరమయ్యే క్షణం, ఈ దరిద్రం అంతా తొలగిపోయే క్షణం, అద్భుతాలు అమృతాలు గడియల్లోనే తలుపులు తెరుచుకునే సమయం ఇది. సమయం 25 నిమిషాల్లో ఉంటుందమ్మా, రాసిపెట్టుకో. 25 నిమిషాల్లో నీ జీవితం మారబోతుంది. నీ జీవితం అతి పెద్ద మలుపు తిరగబోతుంది. నీ జీవితం దిశ అన్నీ కూడా తిరగబోతున్నాయి. కేవలం 25 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే ఈ దుర్గమ్మ శక్తి నీలో లీనమై కలిసిపోయింది. ఈ దుర్గమ్మ శక్తి నీలో లీనమైంది కదా. ఇన్నాళ్లుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే కలలు కన్నావో, ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి. సిద్ధంగా ఉండు. అందుకోవడానికి నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి అవహేళన చేసిన వాళ్ళు, నీ వెనుక నీ గురించి గుసగుసలాడుకున్న వాళ్ళు ఈరోజు భయంతో గజగజ వణికిపోతారు. తలదించుకుంటారు, తల వంచుకుంటారు కూడా. తలెత్తలేని స్థితికి వస్తారు. ప్రతి పరిస్థితికి నీకు అనుకూలంగా మారిపోతుంది. నీ ప్రతి దారి పూల పాన్పులాగా మారుతుంది. ఈ దుర్గమ్మ నీకు అద్భుతమైన రోజు అందిస్తుంది. ఈ రోజు నువ్వు వదులుకుంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. ఈ దుర్గమ్మ అస్తమానం ఇలాంటి సందేశాలను నీకు పంపిదు. ఈ సందేశం నీ కంటపడింది. ఈ వీడియో నీ ముందుకు వచ్చింది దేనికోసమో నువ్వు చూస్తూ ఉండగా ఈ వీడియో నీ కంటపడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి అర్హురాలివి నువ్వే. అర్హత ఉన్న వ్యక్తివి నువ్వే. ఇది నీ కోసం మాత్రమే ఈ దుర్గమ్మ రాయబడింది. ఇది నీ కోసం మాత్రమే పంపినటువంటి సందేశం. దుర్గమ్మ శక్తి నీలో మాత్రమే కలవబోతుందని గుర్తుంచుకో. ఎరుకతో ఉండి హెచ్చరికతో ఉండు. ఏమరపాటుతనం లేకుండా, నిర్లక్ష్యంతో ఉండకుండా ఖచ్చితంగా ఉన్నావు అంటే 25 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను బిడ్డ. ఒక 25 నిమిషాలు నీ జీవితాన్ని నాకు ఇచ్చి చూడు. నీ జీవితాన్ని ఎంతలా మార్చి నీకు అప్పగిస్తానో చూడు అంటే మోకాళ్ళ మీద కూర్చొని ఈ దుర్గమ్మకి ప్రమాణాలు చేస్తావు. నీ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. ఈ దుర్గమ్మ కాళ్ళు కడుగుతున్నావు. అలాంటి అద్భుతమైన సందేశం కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చెయ్యి. నీకు ఫలితం దక్కబోతుంది. చివరి వరకు ఎవరు నిలబడతారో, నీతో ఎవరు పోరాడుతారో వాళ్లకు మాత్రమే విజయం వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓపిక చాలా అవసరం బిడ్డ. నీకు సాక్షాత్తు సహాయం చేయడం కోసమే కాకుండా ఈరోజు ఈ దుర్గమ్మ నీ ఉనికి అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ సంకేతాన్ని నేను నీకు పంపిస్తున్నాను. మళ్ళీ గుర్తించడానికి రాబోతున్నటువంటి మార్పు ఒక అవతరణ. ఇది ఈ దుర్గమ్మ యొక్క ఆశీర్వాదం పూర్తి రూపం. ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వైతే పూర్తిగా విని తీరాల్సిందే బిడ్డ. తల్లి, నువ్వు నమ్మి తీరాల్సిందే. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు పూజలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను చూసి దుఃఖమంతా తిప్పుకుంటున్నారు, ఎందుకు కారణం లేకుండా నన్ను వదిలేశారు. కానీ ఇప్పుడు వినుబిడ్డ, నీ కర్మల ఫలితం కాదు, కానీ నీ యోజనలో భాగ్యంలో. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ స్థాయికి తగిన వాళ్ళు కాదు. వారు నీ ఉద్దేశానికి యోగ్యులు కారు.
వారు నిన్ను అర్థం చేసుకునేరు. ఎందుకంటే నువ్వు ఆ సత్యాన్ని ఆజ్ఞలో తప్పించవు. ఇక్కడ అబద్ధం, మోసం మరియు ఇంకా వేరే వాటికి స్థానమే లేదు. నీ జీవితంలో ఇప్పుడు రాబోయే సత్యం అది నీలాంటిదే. నీ లోపల నుంచి ఉజ్వలమైనటువంటి నిర్మలమైనది, అంతేకాదు ప్రేమమైనది. అది నిన్ను నీ సొంత రూపంలోనే గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కానీ మార్చడానికి ప్రయత్నించదు. అంతేకాదు బిడ్డ, నేను చెప్తున్నాను కదా, ఈ దుర్గమ్మని నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను సంకేతాలను నీకు పంపిస్తున్నాను. అందుకే నేను పంపిన ఈ సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలు కాదు, అవి ఒక దివ్య తత్వం. వాటి భాష అది పంచదిశల చేతన అవుతుంది. పంచతత్వాలు ఆహ్వానం. ఇప్పుడు నువ్వు సందేశం వింటున్నప్పుడు తల వంచి ధన్యవాదాలు చెప్పుకుంటావు. నా కోసం, ఈ దుర్గమ్మ కోసం మాత్రమే కాదు, కానీ నీ లోపల ఉన్న ఆ భాగం అంతా. ఎందుకంటే ఇది అంగీకరించలేదు. చీకటిలో కూడా కాంతిని, వెలుతురునే ఉంది. ప్రపంచం యొక్క గుంపులో కూడా తనను తాను కోల్పోలేదు. ఎందుకంటే అది ఒక నీ పెద్ద బలం. ఇప్పుడు ఈ దుర్గమ్మ శక్తి నీలో ఉంది. నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఇదంతా ఒక్కసారిగా జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది. సూచన లేకుండా నా కృప వల్ల అలా దిగి వస్తుంది. మేఘం నుంచి మెరుపులు నిశ్శబ్దంగా కాదు, గర్జనతో ముందుకు వస్తాయి. నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకంటే నేను ఎవరెవరినో తీసుకొస్తున్నాను. ఎవరో ఒకరు నీ జీవితానికి ప్రేమ మాత్రమే ఇవ్వరు, కానీ అర్ధభాగం కూడా అవుతారు బిడ్డ. అది ఏ సాధారణ బంధం కాదు, అది ఒక ఆత్మిక మిలనం, ఒక డివైన్ యూనిట్. దీన్ని ఆత్మలు మాత్రమే గుర్తించగలవు, శరీరాలు కాదు తల్లి. నాకు తెలుసు, నువ్వు చాలా సహించావు. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో నీ సత్యాన్ని అబద్ధం అని కూడా అన్నారు. ఎవరో నీ ప్రేమను బలహీనంగా భావించారు. ఎవరో నిన్ను వదిలేసి ప్రపంచాన్ని కూడా కౌగిలించుకున్నారు. కానీ ఇప్పుడు వారికి తమ కర్మఫలం అనేది లభించింది. ఎవరో ఒకరు ఇప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చేస్తారు. తను అబద్ధాల ప్రశంస వెనుక ఎంత కోల్పోయాడు అని చెప్పి ఎవరో ఒకరు ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకుంటారు. నీలాంటి ప్రజలు మళ్ళీ మళ్ళీ దొరకరు, లభించరు అని అంత తీవ్రంగా ఉంటుంది. నీ ఆత్మ ఇప్పుడు స్థిరంగా ఉంటుంది బిడ్డ. నేను చూస్తూ ఉన్నాను కదా, ఈ దుర్గమ్మని వారి ఆత్మకు అస్థిరతగా భావించడం ప్రారంభించింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు. అంతేకాదు, నా ఛాయలోకి వచ్చావు. తర్వాత ఎవరూ కూడా నిన్ను మోసం చేయాలని దుర్గమ్మ నుంచి ఎవరూ మోసం చేసే సాహసం కూడా చెయ్యరు. నేనే చూశాను నువ్వు జనాలకు ఎంత ఇచ్చావో, ప్రేమ, సమయం అంతా అప్పగిచేస్తావు. కానీ బదులుగా నేనేం లభించింది? తిరస్కారం. అందుకే మోసం అనుకున్నావు. ఒక పెద్ద ప్రమాదం బిడ్డ. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. మోసం అంతా ముగుస్తుంది. ఇప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు. ఇప్పుడు నీకు అది లభిస్తుంది బిడ్డ. నీది మరియు అది నీకు కూడా నా చేతిలో నుండిగా దక్కాల్సి వస్తుంది. ఇప్పుడు నా భాగ్య నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. ఏవి నిద్రలో ఉన్నాయి, ఏవి అనగానవి ఇప్పుడు మళ్ళీ మేల్కొంటున్నాయి. అవంతా కాంతిని ఇస్తాయి. నిన్ను ఇప్పుడు చిన్నవిగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు, మాడి మసైపోతారు. వారు తడబడతారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా చేతిలో కలిసిపోయావు, నా మిలనం అవుతున్నావు. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.